రాజులు అవ్వాలంటే వాళ్ళు ఏం చేసి రాజులు అయ్యారు? పెరుమాళ్ళకు సేవ ఎలా చేశారు? 7 జన్మల్లో తామరపు పద్మనాభ స్వామికి సమర్పించుకుంటే అప్పుడు రాజరికం వచ్చింది ఈ జన్మలో. అంటే 7 జన్మల పాటు తామర పుష్పాలని పద్మనాభ స్వామికి పాదాలకి అర్చన చేయడం వల్ల ఈ జన్మలో వాళ్ళు రాజరికం అనుభవించారు అని చెప్పారు మనకి. అవునా? ఇప్పుడు వీళ్ళవి ఎలా పాపాలు పోయినాయని చెప్పారు? పాపాలు ఎలా పోయినాయని చెప్పి వాళ్ళ కర్మ ఎలా చెప్పారు? చెప్పండి అమ్మ, చెప్పండి. పాదధూళి. మనకి పండగ ఆడవారికి పాదధూళి భాగవతుని యొక్క పాదధూళి మనకి తొండరపూడి ఆడవారిని ఇప్పుడు కృష్ణయ్యకు తలనొప్పి వస్తే ఎవరి పాదధూళి తీసుకున్నారు? గోపికలు పాదధూళి ఇచ్చారు. ఎవ్వరు కూడా ఇవ్వనన్నారు, గోపికలు మాత్రమే ఇచ్చారు. అందుకనే కన్నయ్యకు గోపికలు అంటే ఇష్టం. అంటే పరమాభక్తిలో ఉన్నారు కాబట్టి, అంటే నాకంటూ నేను అంటూ అన్నీ అని చేసుకున్నారు, మొత్తం పరమాత్మకే అనుభవించారు, పరమాత్మకే అర్పించారు. కాబట్టి గోపికలంటే కృష్ణ పరమాత్మకి ఇష్టం అని చెప్పారనమాట.